to 130 టాపిక్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్. విచ్ ఆఫ్ ద అబోవ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. ఎండోక్రైన్ మన గ్లాండ్స్ మనకు తెలుసు కదండి, బికాస్ దే రిలీజ్ హార్మోన్స్ రిలీజ్ చేసే గ్లాండ్స్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. బికాస్ దే రెగ్యులేట్ ఫంక్షన్స్ లైక్ గ్రోత్, డెవలప్మెంట్, మెటబాలిజం, రీప్రొడక్షన్ అండ్ మూడ్ ఇవన్నీ చూసుకుంటుంది. ఎండోక్రైన్ గ్లాండ్ ఈజ్ it produces hormones. A type of that hormones are useful for growth and development. So endocrine glands ki affect చేసేవి ఏంటి? ప్లాస్టిక్, ఈవెన్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ లైక్ షాంపూస్, ఎక్కువ కెమికల్స్ యూజ్ చేసేవి, పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్, ఈవెన్ ఫుడ్ ప్యాకింగ్ వల్ల దాంట్లో మనకు తెలియకుండానే సమ్ మైక్రో పార్టికల్స్ అన్నీ ఉంటాయి. అదర్ సోర్సెస్ ఇవన్నీ ఎండోక్రైన్ గ్లాండ్స్ని డిస్టర్బ్ చేస్తాయి. సో బైఫెనాల్ ఎస్ ఆబ్వియస్లీ ఉంటుంది, ప్లాస్టిక్లో ఉంటుంది, ఈవెన్ మనం వాటర్ బాటిల్స్లో చూసింటాం బీపీఏ అని. బిస్ఫెనాల్, పర్ఫ్లోరో యాక్టివ్లో యాసిడ్, ఇదైతే నాకు తెలిసి కాస్మెటిక్స్లో ఉంటుంది. అత్రజైన్, ఇది పెస్టిసైడ్. సో ఇవన్నీ మీకు అంత క్లియర్గా మీకు ఎలా తెలుసు అని అనుకోవచ్చును, ఐ టు డోంట్ నో, బట్ బిస్ఫెనాల్ ఇవి కొన్ని పెస్టిసైడ్స్ అవి ఇవని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వేరే టాపిక్స్ చదవడం వల్ల అనాలిసిస్ పవర్ అనేది పెరుగుతుంది. సో వన్స్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్, డిఫరెంట్ కెమికల్స్ అలా చూడండి, యూల్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఆల్ దీస్ తెలుగు క్యాండిడేట్స్ వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్. 132 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ప్లంబిజం ఇట్ ఈస్ కాస్డ్ డ్యూ టు అక్యుములేషన్ ఆఫ్ ఆర్సెనిక్ ఇన్ బ్లడ్. ఆర్సెనిక్ వల్ల బ్లాక్ ఫుట్ సిండ్రోమ్ అని చెప్పాను. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిసీజ్ అండి. బ్లూ బేబీ సిండ్రోమ్ దేనికి వస్తుంది, యురేనియం వల్ల ఏం డిసీజ్ వస్తాయి, కాడ్మియం వల్ల ఏం డిసీజ్ వస్తుంది, మెర్క్యూరీ వల్ల ఏం డిసీజ్ వస్తుంది. సో ప్లంబిజం కూడా దేని వల్ల వస్తుందో ఒకసారి చూడండి. ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఆర్సెనిక్ వల్ల బ్లాక్ ఫుట్ సిండ్రోమ్ వస్తుంది. చెలెథియాన్ థెరపీ, ఇది చూశాను బట్ ఇట్స్ కరెక్ట్. ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ ఇన్ పెయింటర్స్ అండ్ స్మెల్టర్స్. పెయింటర్కి, స్మెల్టర్స్కి అన్ని డిసీజెస్ వస్తాయి బికాజ్ వాళ్ళు డిఫరెంట్ కెమికల్స్తో చేస్తుంటారు కాబట్టి. అండ్ ప్లంబిజం ఈ డ్యూ టు లెడ్ కంటెంట్ ఎక్కువ అవ్వడం వల్ల. లెడ్ పాయిజనింగ్ ఇస్ చాలా హార్మ్ఫుల్ అండి. లెడ్ మెయిన్గా పెట్రోల్లో ఉంటుంది. పెట్రోల్ మనం పెయింటింగ్లో కూడా యూస్ చేస్తామని తెలుసు. పెట్రోల్ డిఫరెంట్ కెమికల్ ఇండస్ట్రీస్లో కూడా. సో లెడ్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి అంటే ప్లంబిజం. ఇంకా ఇన్ డెప్త్ చదివితే అది ఎక్కువ తీసుకోవడం వల్ల లంగ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ కూడా వస్తుంది. సో మనం ఏం చేయాలి అంటే చెలథాన్ థెరపీ అన్న చూడాలి, డైటరీ చేంజెస్ అన్న. ఐరన్ కంటెంట్ అవి ఇవి ఎక్కువ అవ్వడం వల్ల దాన్ని క్రష్ చేసే కెపాసిటీ మన బాడీకి వస్తుంది. అండ్ 133 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అక్యురేట్లీ డిస్క్రైబ్ ద కాంపోజిషన్ ఆఫ్ బయోగ్యాస్. నేను చెప్పాను పైరాలసిస్ అంటే ఏంటి, ఇన్సినరేషన్ అంటే ఏంటి అని. ఆ ఇన్సినరేషన్ ప్రాసెస్లో, పైరాలసిస్ ప్రాసెస్లో ఒక క్లోజ్డ్ ఏరియాలో మనం చెత్తని కాలుస్తాం. సో గ్యాస్ అనేది పైకి వచ్చినప్పుడు ఆ క్లోజ్డ్ ఏరియాలో కలెక్ట్ చేసుకుంటాం, దాన్ని బయోగ్యాస్ అంటారు. ద ప్రైమరీ కాన్స్టిట్యూంట్ ఇస్ మీథేన్ ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ విత్ ట్రేస్ అమౌంట్ ఆఫ్ అదర్ గ్యాసెస్. సో బయోగ్యాస్ చూడండి ఒకసారి. సిన్గ్యాస్ అంటే ఏంటి, బయోగ్యాస్, సిన్గ్యాస్, ఇంకా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఆ గ్యాసెస్కి జస్ట్ ఒకసారి డిఫరెన్సెస్ చూసుకోండి. 134 డయాక్సిన్స్ ఆర్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రక్చరల్. ఇది డయాక్సిన్స్ గురించి ఐ రెడ్ బట్ ఐ డి నాట్ అండర్స్టాండ్. ఎక్స్పోజర్ ఆఫ్ డయాక్సిన్, ఇది ఒక కెమికల్ అని నాకు తెలుసు. ఇట్ క్యాన్ కాజ్ క్యాన్సర్. దెర్ ఈజ్ నో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఎట్ టు కంట్రోల్ డయాక్సిన్స్, నో పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. దీంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ కెమికల్స్ అన్నీ కవర్ చేశారు. సో దిస్ ఈజ్ రాంగ్. దెర్ ఈజ్ నో డయాక్సిన్స్ ప్రొడక్షన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. దెర్ ఈజ్ అన్ అగ్రిమెంట్. సో నాకు తెలుసు, దీని గురించి నాకు తెలుసు. డయాక్సిన్స్ ఆర్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రక్చరల్ రిలేటెడ్ కెమికల్స్ కాల్డ్. సో నాకు దీని గురించి తెలియదు కాబట్టి ఐ పుట్ దిస్ క్వశ్చన్ ఇన్ టు హోల్డ్. బట్ నాకు తెలిసినది ఏంటి, టూ ఎక్స్పోజర్ టు డయాక్సిన్స్ కెన్ కాజ్ క్యాన్సర్. సో టూ ఆబ్వియస్లీ ఉండాలి అనుకుంటా. సో లేనివి నేను ఎలిమినేట్ చేసేస్తా. నో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, నాకు తెలుసు డయాక్సిన్స్ అనేది పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్లో ఒకసారి అలా ఎగ్జామిన్ చేసేటప్పుడు చూశాను అని. సో 3 ఈజ్ ఆల్సో రాంగ్. సో 1 ఈజ్ కరెక్ట్, 2 ఈజ్ కరెక్ట్.
సో ఒక్కసారి మీరు ఆన్సర్ చెక్ చేస్తే యూ విల్ రియల్లీ ఫైండ్ అవుట్ దట్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఇలా ప్రతిదీ ఇంచ్ బై ఇంచ్ తెలియాల్సిన అవసరం లేదు. కొంచెం అప్పుడప్పుడు కొన్ని స్టేట్మెంట్స్లో కన్ఫ్యూజన్ అయినా మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అది అప్లై చేసి చూడండి. అండ్ ఇది పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్స్ స్టాక్హోమ్ కన్వెన్షన్ గురించి చదివినాం. దాంట్లో డర్టీ డజన్ 12 ఇంకా రీసెంట్గా +9 కూడా యాడ్ అయ్యాయి. ఆ డర్టీ డజన్స్ ఏంటో కూడా డిస్కస్ చేశాను. అండ్ డిఫరెంట్ కన్వెన్షన్స్ కూడా డిస్కస్ చేశాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అక్యురేట్లీ డిస్క్రైబ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ గురించి నా ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ టాపిక్ గురించి చెప్తున్నాను. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అన్న ట్రోపోస్పియరిక్ ఓజోన్ అన్న కరెక్ట్ సేమే అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. గ్రౌండ్, ట్రోపోస్పియర్, అసలు ఓజోన్ ఎక్కడ ఫామ్ అవుతుంది, యువి రేస్కి ఓజోన్కి లింక్ ఏంటి, ఆ ఓజోన్ వల్ల స్మాగ్, ఫోటోకెమికల్ స్మాగ్, ప్రైమరీ స్మాగ్, సెకండరీ స్మాగ్ ఇవన్నీ డిస్కస్ చేసాం. వన్స్ లుక్ ఆఫ్టర్ మై ప్రీవియస్ వీడియోస్. ఇట్ స్ట్రెంథన్స్ ద లంగ్స్ ఎబిలిటీ అంట. ఇట్ క్యాన్ ఇరిటేట్ ద లంగ్స్ అండ్ ఆస్తమా. సో 2 ఈజ్ కరెక్ట్. ఇంకా ఇలా కొంచెం క్లియర్గా మ్యాక్సిమం అంతా కరెక్ట్ ఇచ్చిననుకో ఇదంతా చదివి టైం వేస్ట్ చేసుకోకండి. సో 2 ఈజ్ కరెక్ట్. ఓజోన్ గురించి మనం నంబర్ ఆఫ్ టైమ్స్ అసలు ఓజోన్కి ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్కి కూడా ఎఫెక్ట్ ఉంది, ఎకోసిస్టమ్కి ఎఫెక్ట్ ఉంది, వెజిటేషన్కి ఎఫెక్ట్ ఉంది. సో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయండి ఓజోన్ గురించి. వన్స్ లుక్ ఆఫ్టర్ దట్ ఓజోన్. ఎలక్ట్రానిక్ వేస్ట్, ఈ వేస్ట్ గురించి కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. 2022 ఎక్స్టెండ్ 7th ర్యాంక్. ఇది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్. సో దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఈ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, మైక్రో వేస్ట్, ఈ వేస్ట్, ఆల్ వేస్ట్, సాలిడ్ వేస్ట్. ఈ వేస్ట్లన్నీ ఒకసారి చూసుకోండి. ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్, మైక్రో వేస్ట్, మైక్రో పొల్యూషన్ అండ్ ఇంకేముంది సాలిడ్ వేస్ట్. ఈ 4 టాపిక్స్ ఒకసారి సెర్చ్ చేసి పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకోండి. ఈ వేస్ట్లో ఏ స్టేట్ ఎక్కువ ఉందో చెప్పండి, ఒకసారి కమెంట్ చేయండి. ఈ వేస్ట్, ఈ టాపిక్ ఆల్రెడీ 100 times we discussed. Bioassay, a chemical analytical technique to identify unknown substance. No, the test that uses living organisms to determine the biological activity or potency of a substance. బయోఅస్సీ అనేది ఒక లివింగ్ ఆర్గనిజమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఆర్గనిజమ్స్, ఫంగస్ అవన్నీ యూజ్ చేసి మనం అక్కడ ఎలాంటి సబ్స్టెన్స్ ఉన్నాయి అని చూస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ as బయోఅస్సీ. దానికోసం ఒకసారి యూట్యూబ్లో వీడియో చూడండి. I2 రీసెంట్లీ ఇందాకే చూశాను వీడియో, క్లియర్గా చూపించారు బయోఅస్సీ అంటే ఏమేమి యూజ్ చేస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ యూజ్ చేస్తారు. సో దట్ అక్కడ ఎలాంటివి ఉంటాయో మనం ఈజీలీ వీ క్యాన్ ఫైండ్ అవుట్. స్టాక్హోమ్ కన్వెన్షన్ బ్యాండ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్స్. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, DDT మన ఇండియాలో బ్యాన్ అయ్యింది. కానీ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. దానికంటే ముందు DDT వల్ల మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. సో DDT ఉండకూడదు. ఇంకా మిగతాది ఏదైతే ఉందో అది. సో తెలుగు మీడియంస్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్స్ ఏ కన్వెన్షన్ కిందకు వస్తుందో కూడా కామెంట్ చేయండి ఒకసారి. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. హజార్డస్ వేస్ట్ ఏ కన్వెన్షన్ కింద? ప్రియర్ ఇన్ఫర్మేషన్ కన్సెంట్. హజార్డస్ వేస్ట్ పంపించేటప్పుడు ప్రియర్ ఇన్ఫర్మేషన్ కన్సెంట్ ఉండాలి. అది బయో ఇండికేటర్స్ ఆర్ ఆర్గానిజమ్స్ యూజ్ టు. ఆ ఇండికేషన్ మనకు తెలుసు కదండి, ఏమన్నా జరుగుతుంది అంటే ఇండికేటర్స్. ఆ ఇండికేషన్ ఎవరు ఇస్తారు? లివింగ్ ఆర్గానిజమ్స్. దాన్ని ఏమంటారు? బయో ఇండికేటర్స్ అంటారు. దే ఆల్ హ్యావ్ ఎ లైఫ్ స్పాన్. ఇదే ఇక్కడ ఆల్ హ్యావ్ ఎ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 1 year. నో రాంగ్. దేర్ ప్రెజెన్స్ ఆర్ ఆబ్సెన్స్ క్యాన్ ఇండికేట్ పొల్యూషన్ లెవెల్. ఎస్, దే హ్యావ్ బ్రైట్ కలర్. దే ఆర్ ఆల్ మైక్రోస్కోపిక్. నో. ఎగ్జాంపుల్ బటర్ఫ్లై. ఇక్కడ బటర్ఫ్లై ఉంది అని అంటే ఫ్రెష్ ఎయిర్ ఉన్నట్టు. ఇంకా లైచిన్స్, మొలాసెస్ అన్నీ వినుంటారు, అది ఉంటే అక్కడ కూడా ఫ్రెష్ ఎయిర్ ఉన్నప్పుడు. ఇంకా ఫిష్ కిల్స్ అన్నీ భయంకరంగా ఉంటాయి. ఆ ఫిషెస్ ఉంటే ఇక్కడ చెత్త ఎక్కువ ఉంది అన్నట్టు. ఆల్గే మనం చూసుంటాం మూవీస్లో, ఈవెన్ బయట కూడా చూసుంటాం. లేక్స్లో మొత్తం ఆల్గే గ్రీన్ కలర్గా పాచి ఉంటుంది, అది ఉంటే కూడా ఇక్కడ డర్టీ వాటర్ ఉన్నట్టు. ఇన్సెక్ట్స్ అండ్ బటర్ఫ్లైస్ ఉండడం వల్ల ఈవెన్ రెయిన్ఫాల్ వస్తుంది అని ఇండికేషన్కి ముందు డ్రాగన్ ఫ్లైస్ ఉంటాయి.
సో దీస్ ఆల్ ఆర్ బయో ఇండికేటర్స్. తెలుగు మీడియం స్టూడెంట్స్ వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. బయో ఇండికేటర్లు. లైట్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఇది రీసెంట్ అండి. సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఆల్ పొల్యూషన్స్ అయిపోయిన తర్వాత రీసెంట్గా వచ్చిన పొల్యూషన్ లైట్ పొల్యూషన్. లైట్ పొల్యూషన్ అంటే ఏంటి? ఎక్కువ లైట్ అయిపోవడం వల్ల రియల్ అయిన లైట్ కనిపించదు. న్యాచురల్ లైట్ కనిపించకుండా ఆర్టిఫిషియల్ లైట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల రియల్ లైట్స్ కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ స్కై ఉన్నాయి. ఇప్పుడు చాలామంది స్టార్స్ ఈజీగా కౌంట్ చేసేస్తున్నారు. ఈవెన్ ఐ టు స్లీప్ ఆన్ టెర్రస్ మీద వెళ్ళి చూసినప్పుడు ఈజీగా స్టార్స్ 1 2 3 5 6 స్టార్స్ ఉన్నాయి అని ఈజీగా కౌంట్ చేసేస్తున్నాం. బికాజ్ రియల్ అయిన స్టార్స్ ఆ స్మోక్ అంత లైట్ ఎఫెక్ట్స్ వల్ల కనిపించకపోవడం. లైట్ పొల్యూషన్ అఫెక్ట్ ద విజిబిలిటీ ఆఫ్ స్టార్స్ అట్ నైట్. ఆర్టిఫిషియల్ లైట్స్ అట్ నైట్ క్యాన్ బి డిస్టర్బ్డ్ స్లీపింగ్ ప్యాటర్న్ ఆఫ్ బోత్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్. మనం అనుకుంటాం లైట్ పెట్టుకొని పడుకుంటే మంచిది. ఈవెన్ బ్లూ లైట్, ట్యూబ్ లైట్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. బికాస్ అదొక స్లీప్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది అని మెయిన్ ఇంపార్టెంట్. మెలటోనిన్ ప్రొడక్షన్ ఓన్లీ మబ్బులో పడుకోవడం, ఇన్ ద సెన్స్ చీకట్లో పడుకోవడం వల్లే, బ్లాక్ లైట్లో పడుకోవడం వల్లే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో వన్స్ లుక్ ఆఫ్టర్ దట్. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ వన్స్ లుక్ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్. We discussed light pollution, bioindicators, persistent organic pollutants, బయోఅస్సీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఈ వేస్ట్ రూల్స్ మన ఇండియా ఏ ర్యాంక్లో ఉంది? ఓజోన్ లేయర్, గ్రౌండ్ ఓజోన్ లేయర్, స్ట్రాటోస్ఫిరిక్ ఓజోన్, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అండ్ బయోగ్యాస్ ఎలా ఫామ్ అవుతుంది, దానివల్ల యూజెస్ ఏంటి, ఏమేమి బై ప్రోడక్ట్స్ వస్తాయి. ప్లంబ్ అంటే ప్లంబర్కి యూజ్ చేస్తే వచ్చే డిసీజెస్ అని అనుకుంటారు. సో డోంట్ బీ సచ్ టైప్ ఆఫ్ ఐడియాలజీస్తో ఉండకండి. ఫ్యూ టైమ్స్ ఇట్ మైట్ బీ కరెక్ట్, ఫ్యూ టైమ్స్ ఇట్ మైట్ బీ రాంగ్. ఇంకా మీ మీద మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అని అనుకుంటే పెట్టేసేయండి. దిస్ నథింగ్ రాంగ్. ఈవెన్ ఫ్యూ టైమ్స్ గాడ్ కూడా మనకు హెల్ప్ చేసి బై గాడ్స్ గ్రేస్ కరెక్ట్ కూడా అవ్వచ్చు, బై డెవిల్స్ గ్రేస్ రాంగ్ కూడా అవ్వచ్చు. డిస్టర్బింగ్ ఎండోక్రైన్ కెమికల్స్ అండ్ బయోస్ప్రేయింగ్. సో నియర్లీ వీ హ్యావ్ కవర్డ్ 140 క్వశ్చన్స్, ఇంకో 10 క్వశ్చన్స్ అండ్ లాస్ట్ టైం 1 to 150 క్వశ్చన్స్ అన్నీ రివైజ్ చేసేస్తాను. విల్ బీ డన్ విత్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. ఇదే కాదు ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.